జై శ్రీకృష్ణ. ఈరోజు మణిద్వీప నిలయంలో జొన్నలు, సగ్గుబియ్యము కొంచెం రవ్వగా మిక్సీ ఆడించుకున్నాను. ఆడించుకొని అది నేను ఈరోజు సూప్ చేస్తున్నాను. ఇది చాలా బాగుంటుంది. మార్నింగ్ టైం తీసుకుంటే ఇంకా బాగుంటుంది. చిన్నుల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్నాను. క్యారెట్ తోడు తురుముకున్నాను. కొంచెం పచ్చి కొబ్బరి తురుము, మన దగ్గర ఉంటే ఇంకా బీన్స్, కొంచెం స్వీట్ కార్న్ అవి కూడా వేసుకోవచ్చు. నా దగ్గర ప్రజెంట్ అయితే అవే ఉన్నాయి, వాటితో చేసుకుంటున్నాను. మార్నింగ్ కొంచెం వెల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే మనకి ఏదైనా జలుబు అలా ఉన్నా కూడా బాగుంటుంది. ఒక 10 నిమిషాల ముందు రవ్వ నానబెట్టుకున్నాను. ఇంకా కొంచెం తాలింపులో కొంచెం జీలకర్ర కూడా వేసుకోవచ్చు. అవకాశం ఉంటే నెయ్యితో పెట్టుకోవచ్చు తాలింపు, లేదంటే నార్మల్గా కొంచెం ఆయిల్ అయినా వేసి పెట్టుకోవచ్చు. ఈ సూప్ చాలా బాగుంటుంది. తాలింపు వేసేసి రవ్వ పోసాను. కలిపిన రవ్వ మిక్స్ వేసేసుకున్నాను. అది మరుగుతుంది. నేను తర్వాత కొంచెం సాల్ట్ వేసుకున్నాను టేస్ట్కి సరిపడా. కొంచెం సాల్ట్, మిరియాల పొడి కూడా వేసుకుంటారు, మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు కొంచెం. నేను సాల్టే వేసాను. చక్కగా మరుగుతుంది. మనకి ఇంట్లో మెంబర్స్ని బట్టి చూసుకొని చేసుకోవచ్చు. నేను ఇది ముగ్గురికి చేస్తున్నాను. తర్వాత కొంచెం మనకి కొంచెం స్మెల్ వచ్చే వరకు మరగనిస్తే సరిపోతుంది. తర్వాత నేను కొంచెం తులసి వాటర్ కాగబెట్టుకుంటున్నాను. ఈ కొంచెం వర్షాలు అలా పడేటప్పుడు మార్నింగ్ టైం కొంచెం తులసి నీళ్ళు తాగితే కొంచెం జలుబు అలా ఏమైనా ఉన్నా పోతుంది. మా వారికి కొంచెం జలుబుగా ఉందంటే ఇవి మార్నింగ్ టైం ఇలా తీసుకుంటాము. ఒక 2 కప్పులు పెట్టుకున్నాను, చెరొక కప్పు తాగుదామని. ఇంకా మార్నింగ్ ఇవి తాగేసి తర్వాత సూప్ తాగేసాము. కనీసం మ్యాక్సిమం ఈ తులసి వాటర్ తాగిన ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అది తీసుకుంటే బాగుంటుంది. ఆ సూప్ తీసుకుంటే మనకి మార్నింగ్ తీసుకున్నామంటే కాస్త లేట్ అయినా ఇబ్బంది లేదు. టిఫిన్కి దానికి కాస్త లేట్ అయినా ఇబ్బంది ఏమి ఉండదు. చాలా బాగుంటుంది ఈ సూపు. డైజెషన్కి చాలా బాగుంటుంది. నీరసం లేకుండా ఉంటుంది. మార్నింగ్ టైం అయితే చాలా బాగుంది, చాలా టేస్ట్గా ఉంది. నా సూప్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా నేను మా వారికి గిన్నెలోకి వేసిస్తున్నాను. ఇది ఇలాగే సేమ్ రాగితో కూడా చేసుకోవచ్చు. రాగి ఇంకా కొన్ని మిల్లెట్స్ కూడా కలిపి చేసుకోవచ్చు. మనకి ఇది ఏంటంటే కొంచెం మార్నింగ్ టైం తీసుకున్నామంటే టిఫిన్కి కాస్త లేట్ అయినా కూడా మనకి బాగుంటుంది. కొంచెం అంత హరీబరీ లేకుండా, నీరసం లేకుండా బాగుంటుంది. మా వారికి వేసిస్తున్నాను ఇంకా గిన్నెలో. ఆయన తాగేస్తారని కొంచెం వేడి తాగితే టేస్ట్ బాగుంటుంది. మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి, ఎంకరేజ్ చేయండి. జై హింద్.